హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ 1 month ఉన్నప్పుడు మనం బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ 1 and 2, 3 ఫినిష్ చేసాము. చాలా లాంగ్ డేస్ తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా ఈ వర్క్షీట్ అయిపోయే వరకు నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తాను. అండ్ ఈరోజు మనం వర్క్షీట్ 4 చేస్తున్నాము. ఇది వచ్చేసి 5th క్లాస్ ఫస్ట్ స్టెప్ ఇంగ్లీష్ క్లాస్ 5 వర్క్ బుక్. ఈరోజు మనం WS4 వర్క్షీట్ 4 చేస్తున్నాం. చూడండి, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు డిస్క్రైబ్ రాధాస్ డైలీ రొటీన్. రాధాస్ డైలీ రొటీన్ అకార్డింగ్ టు ద టైమ్ని బట్టి మనం వాటిని అరేంజ్ చేయాలి. ఫస్ట్, రాధా వేకప్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. And next, she takes breakfast at 8 a.m. She goes to school at 9 a.m. every day. She returns home at 4 p.m. and she goes to bed at 9 p.m. These are the arrangement of sentences to describe Radha's daily routine. ఈ 1, 2, 3, 4, 5 ఈ నెంబరింగ్ని మనం ఇక్కడ రాసేస్తే ఈ బిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్, రైట్ ఎనీ 5 గుడ్ హ్యాబిట్స్ యూ హ్యావ్. గుడ్ హ్యాబిట్స్ నార్మల్గా పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ అంటే ఏముంటాయి, మనం ఈజీవి చెప్పొచ్చు. అకార్డింగ్ టు వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మనం వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ అనేవి చెప్పొచ్చు. గుడ్ హ్యాబిట్స్ ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. I go to school regularly. I do my homework daily. I will help my ఫ్రెండ్స్ ఇన్ నీడ్. అంటే అవసరమైన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను అని. ఐ డోంట్ ఫైట్ విత్ మై ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ బిట్. థింగ్స్ ఐ డూ ఎట్ హోమ్. థర్డ్ బిట్, థింగ్స్ ఏమేం చేస్తాం మనం. థింగ్స్ ఈటింగ్, డ్రింకింగ్. మనం పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. రీడింగ్, రైటింగ్, స్లీపింగ్, వాచింగ్ టీవీ. ఇది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు మనం. వాచింగ్ టీవీ, ప్లేయింగ్, హెల్పింగ్ మదర్. పిల్లల రెస్పాన్స్ బట్టి మనం ఇక్కడ ఏవైనా ఇంక్లూడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అవర్ థర్డ్ బిట్, థింగ్స్ ఐ డూ ఎట్ హోమ్. సో మన వర్క్షీట్ 4 అనేది కంప్లీట్.